టైమ్స్ అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకమైనటువంటి మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో ఒక చిన్న మాట వేస్తే కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అలాంటి మ్యాగజైన్లో ఒకసారి మానవుడికి పరిపూర్ణతను ఇవ్వగలిగేది ఏంటి, ఫుల్ఫిల్మెంట్ ఇవ్వగలిగేది ఏంటి అని కొంతమంది గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ని, శాస్త్రవేత్తల్ని, విద్యావేత్తల్ని అడగటం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చినటువంటి సమాధానాల్ని సేకరిస్తూ ఆ నెల మ్యాగజైన్కి అదే అంశంగా పెట్టారనమాట, వాట్ గివ్స్ ఫుల్ఫిల్మెంట్ టు హ్యుమానిటీ అని. అయితే వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఆన్సర్స్ని బట్టి ఆలోచిస్తే మానవుడికి 3 ఉండాలి అని ఆలోచించారు. ఒకటి ఏంటంటే మీనింగ్, జీవిత పరమార్థం. రెండోది పర్పస్, జీవితానికి ఒక ఉద్దేశం. మూడోది హ్యాపీనెస్, సంతోషం. ఈ 3 ఉంటే కనుక మానవుడికి పరిపూర్ణంగా అనిపిస్తుంది, సంతృప్తికరంగా అనిపిస్తుందని వాళ్ళు నిర్ధారించారు. ఆ మ్యాగజైన్ అది చెప్పింది. నేను ఆ మ్యాగజైన్ చూసినప్పుడు నాకు వచ్చినటువంటి తలంపు ఏంటనంటే, దేవుడు మానవుని సృజించినప్పుడు ఈ 3 మానవుల్లో ఒక కొరతగా పెట్టాడు, లేకపోతే కొరత అని కాకపోతే అది ఒక ఆశయంగా పెట్టాడు. అది ఉన్నప్పుడే తృప్తి అవుతుందని. నీళ్లు తాగితే దాహం తీరుతుంది, అన్నం తింటే ఆకలి తీరుతుంది, పడుకుంటే కనుక నీరసం నుంచి బయటికి రాగలుగుతాం. ఈ 3 ప్రాథమికమైనటువంటి అవసరతలు. అదేవిధంగా హృదయానికి ఈ 3 అవసరతలను పెట్టాడు. అయితే ఈ 3 తీర్చడానికి కూడా దేవుడు ఇచ్చాడు. మనం ఏదో ఒకటి నమ్మాలి, అప్పుడే అది మనకి మీనింగ్ ఇస్తుంది, బిలీఫ్. రెండోది, మనల్ని ఎవరో ఒకళ్ళు ప్రేమించేవాళ్ళు ఉండాలి, అప్పుడే మనకి సంపూర్ణత అనేది వస్తుంది, ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. నేను ఎందుకు బతుకుతున్నాను అనటానికి ఒక ఉద్దేశాన్ని కల్పించాలి. ఈ 3 ఇవ్వగలిగేదాన్ని ఈ విశ్వంలో దేవుడు ఒకదాన్ని తయారు చేసి పెట్టాడు. దాన్నే సంఘము అంటారు, చర్చ్. చర్చ్లో 3 ఉండాల్సిందే. చర్చ్ ఎందుకు ఉన్నదంటే దానికంటూ ఒక విశ్వాస ప్రమాణం, దానికంటూ ఒక సిద్ధాంతం. అది నికేయ విశ్వాస సూత్రమా, అపోస్తల విశ్వాస సూత్రమా, దట్ ఈజ్ అవర్ బిలీఫ్, దట్స్ అవర్ డాక్ట్రీన్, దట్స్ అవర్ క్రీడ్, మన యొక్క సిద్ధాంతం. రెండోది, ఇక్కడికి వచ్చేది మనుషులతో కలిసి ఉండేటువంటి ఆ బంధంలో, ఆ సంబంధంలో ప్రేమను పంచుకోవాలి, ప్రేమను స్వీకరించగలిగి ఉండాలి. ఇది రెండోది. మూడోది, చర్చ్ ఎందుకు ఉన్నది? చర్చ్ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా ఉండాలని. ఇట్ హ్యాస్ ఎ పర్పస్, ఇట్ హ్యాస్ ఎ మీనింగ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ బిలీఫ్. ఈ 3 ఉన్నదాన్నే మనం సంఘము అని అంటాం. కానీ విషాదం ఏంటంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, విషాదం ఏంటంటే మనలో చాలామంది చర్చ్కి వస్తాం, మనం ఏం నమ్ముతామో మనకు తెలియదు. మనలో చాలామంది చర్చ్కి వస్తాం, ప్రేమ అనేది ఇచ్చుకోము, ప్రేమ అనేది పుచ్చుకోము, వీలైతే కొట్లాడి వెళ్ళిపోతాం. ఇది రెండోది. మూడోది, ఈ సంఘం ఎందుకున్నది, చర్చ్ ఎందుకున్నది అని అంటే సువార్త కోసం, ఇతరులను యేసుప్రభు పరిచయం చేయటం కోసం అనేది బహుశా 95% మందికి అది అసలు తెలియదేమో. అది ఎవరో చేస్తారు, సువార్తికులు చేస్తారు, పాస్టర్లు చేస్తారు, నా పనేం కాదు అని అనుకుంటాం. ఒకవేళ విశ్వాసం అంటే ఏంటో తెలియకుండా సంఘానికి వస్తే, ప్రేమ అనేది అనుభవించకుండా, అందించలేకుండా సంఘములో ఉంటే, సంఘం యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేరకుండా ఉంటే దాన్ని చర్చ్ అంటానికి వీల్లేదు. ఐ వాంట్ టు యూజ్ దిస్ వర్డ్ క్లబ్. అంటే తాగి తందనాలు ఆడతారని కాదు నా ఉద్దేశం. నో నో నో, నేను చాలా మర్యాదగా ఉపయోగిస్తున్నాను ఆ పదం. క్లబ్ అని అంటే కొద్దిసేపు సరదాగా కూర్చొని ఏం రా బాగున్నావా అని మాట్లాడేసి వెళ్ళిపోవడానికి. ఈజ్ ఆర్ చర్చ్ లైక్ దాట్? మన సంఘం అలాంటిదా? సంఘము 121 సంవత్సరాల చరిత్ర కలిగింది. మనలో పుట్టకముందు, మన తాతలు కూడా పుట్టకముందు ఈ సంఘాన్ని కట్టారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. మీలో కొంతమంది ఏమని చెప్తారు తెలుసా? ఎవ్రీ సండే ఆ కుర్చీలోనే కూర్చుంటాను నేను, ఆ కుర్చీ ఇంకోటికి వెళ్ళటానికి వీల్లేదు. మన సిఎస్ఐ చర్చ్లో ఉండే అలవాట్లు. నేను కాబట్టి ఇంకెవరు చెప్తారండి కదా, మనోడు. కాబట్టి ఆ సీట్లో ఎవడైనా కూర్చుంటే వేరేవాడు ఇలా చూస్తారు. ఆయన కూడా చెప్పడు, పక్కన వచ్చి అయ్యగారి సీటు పక్క జరిగానంటే వాళ్ళు కూర్చుంటారు. కాబట్టి మనకు సీటు ముఖ్యం, మనకి ఒక
ఒక అటెన్షన్ ముఖ్యం, అటెండెన్స్ ముఖ్యం. మనలో కొంతమంది ఎంత భక్తి భావంతో వస్తారంటే ఆదివారం పొద్దున్న ఖచ్చితంగా తలస్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చి వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయి అప్పుడు తింటారు. భక్తి నేను కాదనట్లేదు, కానీ క్రీడ్, విశ్వాసం ఉందా? లేదు. ప్రేమ ఉన్నదా? లేదు. ఉద్దేశం నెరవేరిందా? లేదు. అప్పుడు అదేమవుతుంది? క్లబ్ అవుతుంది. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో వాట్ ఈజ్ ఎ రియల్ చర్చ్? రియల్ చర్చ్ అని దేన్ని అనగలుగుతాం? నేను ఇస్తే బాగోదు. సంఘాన్ని కట్టినటువంటి క్రీస్తు ప్రభు ఆయన నోటి నుంచి, ఆయన శిష్యుల నుంచి, ఆయన ఏర్పరచుకున్న అపోస్తల నుంచి రాగలిగితే బాగుంటుంది. సంఘం గురించి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఈ చర్చ్కి బయట అపోస్తలుడైన పౌలు యొక్క ఒక ఐకాన్ పెట్టారు. గుడ్, బాగా చదువుకున్నవాడు పౌలు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. చాలా పత్రికలు అపోస్తలుడైన పౌలు సంఘం యొక్క వివరణ గురించి రాసినవి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, వీటి గురించి రాశారు. అయితే పౌలు గురించి చెప్పదలుచుకోలేదు ఈరోజు. పౌలు కంటే యేసయ్యకి బాగా దగ్గరకున్నటువంటి మరొక వ్యక్తి, సంఘం అనేటువంటి పదం మీద యేసయ్యకి ఆ వ్యక్తికి విభేదాలు, కొన్ని రకాలైనటువంటి గొడవలతో కూడినటువంటి సంభాషణలు జరిగినాయి. ఎవరు సార్ ఆయన అంటే పేతురు. ఆ పేతురికి యేసు ప్రభుకి జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంభాషణలు సంఘం గురించే ప్రాముఖ్యమని. కాబట్టి పేతురు సంఘం గురించి ఏం చెప్తాడు? పేతురు సంఘానికి ఎలాంటి నిర్వచనం ఇస్తాడు? అది ఈరోజు ప్రశ్న. పేతురు భక్తు గారు 2 పత్రికలు రాశారు. ఈ 2 పత్రికల్లో ఆయన మొదటి పత్రిక ఎప్పుడు రాశాడంటే, నీరో చక్రవర్తి రోమ్ పట్టణాన్ని తగలబెట్టేసి ఆ యొక్క తప్పునంతటిని కూడా క్రైస్తవుల మీద తోసిపడేస్తే, కనబడిన క్రైస్తవులన్నీ కాల్చిపడేస్తూ ఉంటే, కాల్చిపడేటువంటి డిషు కాదు, నిజంగా కాల్చేడు. వాళ్ళని నూనె డబ్బాలో ముంచేసి చెట్టుకి వేలాడదీసి కింద క్యాండిల్ వెలిగిస్తే వాళ్ళు కాలిపోతూ ఉంటే, సాయంకాలం ఇక్కడ మనం సీరియల్ లైట్లు పెట్టుకున్నట్లు మనుషులను తగలబెట్టినటువంటి పెట్టుకున్నారు. వాళ్ళు కాలిపోతూ అరుస్తూ ఉంటే దీపావళి చేసుకున్నారు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. అలాంటి నేపథ్యంలో పౌలు భక్తుడు, ఆ పేతురు భక్తుడు తాను పరిచర్య చేసినటువంటి టర్కీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక ఎసెన్షియల్స్, ప్రాథమికలు. 2వ పత్రిక ఆయన ప్రాథమికంగా ఎనిమీస్ గురించి రాశాడు. సంఘము ఏంటి, సంఘానికి ఏముండాలి. మొదటి పత్రిక అయితే సంఘం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అటాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అది 2వ పత్రిక. మొదటి పత్రిక కంఫర్ట్, ఆదరణ కోసం. చావు మీకు దగ్గరికి వస్తుంది నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఆదరించడానికి మాటలు రాస్తున్నాను, కంఫర్ట్. అయితే 2వ పత్రిక కాషన్, జాగ్రత్త అనేటువంటిది. మొదటి పత్రిక ఫౌండేషన్ అయితే 2వ పత్రిక ఫోర్స్, మనకు వచ్చేటువంటి శత్రువుల గురించి. మొదటి పత్రిక క్యారెక్టర్, సంఘానికి ఉండేటువంటి గుణగణాలు ఏంటి అని అంటే. 2వ పత్రిక కాంపిటీషన్, కాంపిటీటర్స్, సంఘానికి బయట నుంచి వచ్చేటువంటి వాటి గురించి రాశారు. ఇదండి బేసిక్గా 2 పత్రికలు. అయితే ఈ 2 పత్రికల్లో మొదటి పత్రికకి ఈరోజు మనం కుదించుకున్నాం. మొదటి పత్రికకి 5 అధ్యాయాలు. 5 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి 5 మాటలు చెప్తాను మీకు, చాలా సింపుల్గా గుర్తుండిపోద్ది. ఈ పత్రిక ప్రాథమికంగా మరణ భయములో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళకి విశ్వాసంలో నిలబడి ఉండండి, భయపడిపోవద్దు అనే ఉద్దేశంతో రాసినటువంటి ఈ పత్రిక ఎలా మొదలు పెడతాడంటే, మొదటి అధ్యాయం, అరే బాబు, మనల్ని దేవుడు రక్షించాడు, దేవుడు మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు, ఆయనలో పుట్టాం, మనం ఆయన బిడ్డలం. కాబట్టి మొదటి అధ్యాయము పుట్టుక. పుట్టుక అనే మాట గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. 2వ అధ్యాయం, పుట్టినోడు ఏం చేస్తాడు? పెరుగుతాడు. పెరగటం గురించి రాశాడు 2వ అధ్యాయం. ఈరోజు మనం దాన్ని ధ్యానం చేయబోతున్నాం. బట్ బేసిక్గా ఓవరాల్ 5 చాప్టర్స్ చెప్తున్నాం. మొదటి అధ్యాయం పుట్టుక, 2వ అధ్యాయం పెరగడం. ఈ పెరిగినోడు తర్వాత ఏమవుతాడు? ఓ వయసుకు వచ్చిన తర్వాత పరిపక్వతలోకి వస్తాడు. అదే 3వ అధ్యాయం. పరిపక్వతలో ఉన్నప్పుడు అవిశ్వాసులతో కూడా ఏ విధంగా మెనగాలో, అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కుటుంబం బయట ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఇది 3వ అధ్యాయంలో రాశాడు. పుట్టడం, పెరగడం, పరిపక్వత.
మరి 4వ అధ్యాయం ఏంటి? 4వ అధ్యాయంలో అసలు నువ్వు ఎందుకు పరిపక్వతలోకి వచ్చావు? ఓ స్థాయికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? పోరాడాలి. ఎవరితో పోరాడాలి? శోధంతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? సాతాన్తో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? ప్రపంచంతో పోరాడాలి. పోరాటం గురించి రాశాడు 4వ అధ్యాయం. మరి ఇక మనం మొదట పుట్టాం, రెండోది పెరిగాం, మూడోది పరిపక్వతలోకి వచ్చాం, 4వది పోరాడుతున్నాం, చివరికి ఏమవుతాం? పటిష్టంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఇది 5వ అధ్యాయం. 5 అధ్యాయాలు 5 మాటలు గుర్తుంటాయా? లేకపోతే కనుక వేస్ట్. మీరు 5 మాటలు గుర్తుండకపోతే ఎందుకండి? పుట్టడం, పెరగడం, పరిపక్వత, పోరాడటం, పటిష్టత. సింపుల్. ఇదండి పేతురు భక్తుడు రాసినటువంటి పత్రిక. పేతురు భక్తుడు రాసినటువంటి ఈ పత్రికకి 3 మాటలు చాలా ప్రాముఖ్యం అండి. అతి ఎక్కువగా కనబడేటువంటి మాట శ్రమ, 17 సార్లు కనబడుతుంది. రెండోది కనబడేది కృప, మూడోది కనబడేది మహిమ. శ్రమలో ఉన్న వాళ్ళకి దేవుని కృప ఉంటే చివరికి చేరుకునేది మహిమలోకి. సూపర్. ఈ 3 పదాలతో పేతురు రాసినటువంటి పత్రిక అంతా మిమ్మల్ని పిండి చేసి ఒక ఉగ్గి గిన్నెలో వేసి 3 ముక్కల్లో చెప్పాం. ఇదండి పేతురు పత్రిక. సో ఈరోజు 2వ అధ్యాయం మొదటి 10 వచనాలని మనం ధ్యానం చేసుకుందాం. ఓకే. అయితే మొదటి అధ్యాయంలో ఉన్న దాన్ని కొంచెం కూలంకుషంగా బ్రీఫ్గా చెప్తే 2వ అధ్యాయంలో ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. అర్థమైందా? మొదటి 12 వచనాల్లో మనకి దేవుడు రక్షించుకున్నాడు. తండ్రి పిలిచాడు, కుమారుడు రక్షించాడు, పరిశుద్ధాత్ముడు మనకు ముద్ర వేసి మనకి భరోసా ఇచ్చాడు. త్రిత్వ దేవునిలో మనకున్నటువంటి రక్షణ కార్యం గురించి చెప్పి దేవుడు మనల్ని నిరీక్షణలోకి పిలిచాడయా అన్నాడు. మొదటి 12 వచనాలకి నేను ఇచ్చే వర్డ్ హోప్. ఇక 13వ వచనం నుంచి ఆయన 17వ వచనం దాకా మరి దేవుడు నిన్ను హోప్లోకి పిలిచాడు కదా, నీకు నిరీక్షణ ఉంది కదా, నువ్వు ఎందుకు రాజీ పడతావు? ఎందుకు అటు ఇటు తొందరపడిపోయి బలకింత చేతులు పెట్టేస్తావు? హోలీగా ఉండు అన్నాడు. మొదటిది హోప్, రెండోది హోలీనెస్. హోప్ అనేది దేవుడు భవిష్యత్తుకి ఇచ్చాడు, హోలీనెస్ అనేది ప్రస్తుతానికి ఇచ్చాడు. ఈ 2 ఉన్నాయి కాబట్టి మూడోది 18వ వచనం నుంచి చివరి దాకా హార్మనీ. దేవుడిని నిరీక్షణలో పిలిచాడు, పవిత్రంగా జీవించమన్నాడు. ఇరుగు పొరుగాలతో ఎందుకు కొట్లాడుకుంటావు? చక్కగా ఉండు. హార్మోనియస్ లివింగ్. హోప్, హోలీనెస్, హార్మనీ. ఇదండి మొదటి అధ్యాయం. సో మీకు 2 పత్రికల గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చా, మొదటి పత్రిక అవుట్లైన్ ఇచ్చా, మొదటి అధ్యాయం బేసిక్గా పాయింట్స్ అంటే చెప్పా. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వద్దాం. ఒకవేళ బైబిల్ తెస్తే పేతురు భక్తుడు రాసిన తొలి పత్రిక కొత్త నిబంధనలో చివరిలో ఉంటుంది, ఓపెన్ చేయండి. మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకుంటాం. బేసిక్గా నాది ఏంటంటే ఇక్కడ చదివి దాన్ని వివరించుకుంటూ వెళ్ళిపోతాను అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయను. కాబట్టి 4 పేజీలు చెప్పడం, ముందుకెళ్ళటం వెనక్కి వెళ్ళటం ఉండదు. ఇక్కడ ఉన్నదాన్ని అర్థం చేసుకుంటాం. కాబట్టి మీరు కొంచెం కష్టం అనుకోకుండా తీసి మీ కంటితో చూస్తూ, మీ చెవులతో విని, మీ హృదయంతో ఆలోచిస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎందుకు ఈ మాట ఉపయోగిస్తున్నానంటే కొన్ని పనులు ఇతరులు చేయలేరు. నాకు ఆకలి వేస్తే పాస్టర్ గారు తినలేరు కదా. ఏమన్నా నాకు ఆకలి వస్తుంది తినండి అనంటారా? అనలేదు. సార్ నాకు కొంచెం తలనొప్పుకోండి సార్, కొంచెం మీరు చంటూ బొమ్మ రాసుకోండి అనగలనా? అనలేదు. ఎవడి పని అడే చేసుకోవాలి. ఈ మొదటి 10 వచనాల్లో ఎవడి పని వాడే చేయాలి అన్న దాని మీద ఉంటుంది. అది బ్యూటిఫుల్ అనమాట. అందుకని మీ బైబిల్ని మీరే తెరవమని అడుగుతున్నాను. అర్థమైందా? మీరు బైబిల్ పుస్తకంలో తీస్తే మంచిదే. మీరంతా కూడా యాజకులు అనమాట. యాజకులు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా? చుట్లు పట్టుకొని వచ్చేవాళ్ళు. చుట్లు అంటే ఈ బీడీ చుట్ట కాదు, కుండలో పెడతారు చుట్లు. అర్థమైందా? మీలో కొంతమంది ఇలాంటి పలకలు తెచ్చారనుకోండి, మీరు చాలా గొప్పవాళ్ళు. మోషే లాంటి వాళ్ళు. మోషే పలకల్లో బైబిల్ తెచ్చాడు. 10 ఆజ్ఞలు పైనుంచి దేని మీద తెచ్చాడు? 2 పలకల మీద. సో పలకో పుస్తకమో ఏదో ఒకటి తీయండి, ఏదో ఒకటి తీసి చూస్తే మనకి అర్థం అవుద్ది. సరే, మొదటి 2 వచనాలు చదువుతాను. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దీంట్లో ప్రాథమికంగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమనంటే క్రొత్తగా జన్మించిన శిష్యులు. ఒక విషయం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సంఘములో ఎవరు సభ్యులు అవుతారు అని అంటే మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు కాదు,
లేకపోతే కాంపిటీషన్లో సక్సెస్ అయిన వాళ్ళు కాదు, లేకపోతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన వాళ్ళు కాదు, క్రొత్తగా పుట్టిన వాళ్ళు, వాళ్ళే సంఘంలో సభ్యులు అవుతారంట. అక్కడ మొట్టమొదటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన దీంట్లో సభ్యత్వం ఎలా స్టార్ట్ అవుద్దంటే త్రూ రీబర్త్, తిరిగి జన్మించడం ద్వారా. ఒక వ్యక్తి క్రిస్టియన్ ఎలా అవుతాడు? ఈ రాజ్యాంగం ప్రకారం మా అమ్మ నాన్న క్రైస్తవులు అయితే నేను క్రైస్తవుని అవుతాను, దాంట్లో ఏం తప్పులేదు, రాజ్యాంగం. కానీ దేవుడు మనల్ని క్రిస్టియన్ అని ఎప్పుడు చూస్తాడు? దేవుడు ఎప్పుడు మనల్ని నువ్వు నా బిడ్డవి అని ఎప్పుడు అంటాడు? మీలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, సార్ ఈ లోకంలో ఉన్న మనుషులంతా కూడా దేవుని బిడ్డలే కదా అంటే, సృష్టి క్రమంలో వాళ్ళు దేవుని బిడ్డలే. కానీ దేవుడు చిన్న మాట చెప్పాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఏమనంటే, తన్నెందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ తన పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. ఒక ఖచ్చితమైనటువంటి పాయింట్ చెప్పాడు, ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు క్రిస్టియన్ కాదు. నేను ఒక మాట చెప్పచ్చు, 1901వ సంవత్సరంలో మా తాతగారు, 1942వ సంవత్సరంలో మా నాన్నగారు మారు మనసు పొంది బాప్తీసం పొంది సిఎస్ఐ సంఘంలో వాళ్ళు కంకణం కట్టినారు కాబట్టి నేను కూడా క్రైస్తవునండి. ఎవరికా అంటాడు, నువ్వు తిరిగి జన్మించావా? ఇది కావాల్సింది. ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, ఎందుకనంటే తిరిగి జన్మించడం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం, రక్షింపబడటం అనే పదాన్ని ఉపయోగించడం అనేది చాలా అరుదైపోయింది ఈ మధ్యకాలంలో. ఉపయోగించడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకనంటే పర్లేదులే, రోజు చర్చకు వస్తున్నాడు మంచోడినా, రోజు చర్చకు వస్తుంది ఏమే మంచిది, మంచిగా డ్రెస్ వేసుకుంది మంచిది. నో, చాలా క్లియర్గా చెప్తున్నాడు, యూ మస్ట్ బీ బోర్న్ అగైన్. అయితే ఒక విషయం చెప్తాను, ఇందాకన్నా ఒక మాట చెప్పా, ఎవరు బైబిల్ వాళ్ళే చూడాలి, ఎవరన్నా వాళ్ళే తినాలి, ఎవరు జండుబామ్ వాళ్ళే రాసుకోవాలని. ఎందుకని అన్నానంటే, ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా, జాగ్రత్తగానండి, ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా ఇండివిజువల్గానే పుడతారు. అదేంటి సార్, ఒకవేళ కవలలు పుడితే పుట్టొచ్చు కవలలు, వాళ్ళకే కనీసం 10 సెకండ్లైనా డిఫరెన్స్ ఉంటుంది, అవునా కదా? ఇద్దరు ఒక్కసారి బయట రాలేరు, వస్తే వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది, డౌట్ లేకుండా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావాల్సిందే. ఎవ్రీ వన్ మస్ట్ బి బోర్న్ ఇండివిజువల్లీ. కాబట్టి మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ కుదరదు. ఆర్ యు బోర్న్ అగైన్ ఇండివిజువల్లీ? నువ్వు తిరిగి జన్మించావా వ్యక్తిగతంగా నీ జీవితంలో? క్యాన్ యూ సే వెన్ ఇట్ హ్యాపెండ్? ఎప్పుడు జరిగిందో చెప్పగలవా? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి. ఇక నెక్స్ట్ థింగ్ ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఏ పిల్లోడైనా పిల్లైనా పుట్టినా చేయాల్సిన మొట్టమొదటి పనిది. ఇది జరగకపోతే 11 నిమిషాలు ఇది జరగకపోతే బేబీ చచ్చిపోయిందని డిక్లేర్ చేస్తారు. 11 నిమిషాలు డెడ్ లైన్. 11వ నిమిషం దాటిందా ద బేబీ ఈజ్ డెడ్. ఆ 11 నిమిషాల లోపల ఖచ్చితంగా జరగాల్సిన ఒక పని ఉంది. ఏంటి తెలుసా? అదే ఏడవటం. ఇఫ్ యూ డోంట్ క్రై ఇట్స్ గాన్. ఏడ్చేది ఎందుకు బిడ్డ? గాలి పీల్చుకోవడానికి. ఆక్సిజన్ లంగ్స్లోకి ఒక్కసారిగా వస్తే బ్రీదింగ్ ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. మమ్మీ నుంచి కట్ ఆఫ్ అయ్యేది అప్పుడు ఇండివిజువల్గా గ్రో అవ్వటం మొదలు పెడతావు. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎదగటం మొదలు పెడతావు. ఇఫ్ యు ఆర్ బోర్న్ యు విల్ గ్రో. నువ్వు తిరిగి జన్మిస్తే నువ్వు ఎదుగుతావు. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ యు ఆర్ డెడ్. నువ్వు ఎదగకపోతే చచ్చిపోయినట్లే. am I క్లియర్? బ్లూ బేబీ అని అంటారు. కాబట్టి వ్యక్తిగతంగా ఎదగాల్సిందే. మా అన్నయ్య ఎదుగుతున్నాడు, నేను ఎక్కడ ఉన్నానంటే కుదరదు. మా అన్నయ్యకి పిహెచ్డీ ఉంది, నాకు ఇస్తారా అన్న ఉద్యోగం అంటే కుదరదు. ఎవరి దారిని వాళ్ళు ఎదగాల్సిందే. we are born individually, we grow individually. మనము వ్యక్తిగతంగా పుట్టాల్సిందే, వ్యక్తిగతంగా ఎదగాల్సిందే. ఎంత క్లియర్గా చెప్తున్నాడో చూడండి. అయితే ఈ బర్త్ అనేది న్యాచురల్గా గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, గ్రోత్ అందరిది ఒకే విధంగా ఉండకపోవచ్చు. వచ్చిన మాట చెప్పంటారా? బిర్యానీ వండుతున్నారు సార్ వాళ్ళు రాత్రి బిర్యానీ, అందరూ ఒకే అమౌంట్ తింటారా? తినరా. మన వాళ్ళకి కొంతమంది బాగా రాయిస్తారు, కొంతమంది స్టైల్గా కొంచెమే తింటారు.
అయ్యో వదిలేసాను తర్వాత ఫీల్ అవుతారు. ఇట్స్ ఆల్ ఇండివిజువలిస్టిక్. వండేది ఒకటే క్షణే కదా సార్, మన లాలేష్, కానీ తినేది మాత్రం డిఫరెంట్ లెవెల్స్. ఏమో రైట్? డిఫరెంట్ లెవెల్స్. గ్రోత్ కూడా అలాంటిదే. బట్ నువ్వు ఎలా గ్రో అవుతున్నావు? ఫ్యామిలీ ప్యాక్ తినేట్లు గ్రో అవుతున్నావా, లేకపోతే ప్లేట్ మీల్స్ లాగా గ్రో అవుతున్నావా? ఇట్స్ యువర్ విష్, బట్ యూ మస్ట్ గ్రో. అది ఎదగాలి, ఇండివిజువల్గా గ్రో అవుకుంటూ రావాలి. సో మొదటి పేర్ నేను ఉపయోగించేటువంటి పదం ఏంటనంటే, పేరు ఏంటనంటే బర్త్ అండ్ గ్రోత్. నువ్వు సంఘ సభ్యుడు అయ్యేది ఎప్పుడంటే త్రూ ఇండివిజువల్ బర్త్ అండ్ త్రూ ఇండివిజువల్ గ్రోత్. తర్వాత ఇంకేమన్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించిరి. ఐ వాంట్ టు హైలైట్ ద వర్డ్ అపేక్షం. దాన్ని ఏమంటారు దశ? డిజైర్. దేవునిలో ఉన్నటువంటి వ్యక్తికి దైవికమైనటువంటి డిజైర్ ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ దైవికమైనటువంటి కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే దైవికమైన పదార్థాన్ని తీసుకుంటే. డయట్, ద డిజైర్ అండ్ డయట్. ఇక్కడ ఏమన్నాడంటే నీలో ఆకలి పుట్టింది, అది సహజం. ఒకవేళ మీకు బాబు పుట్టాడు అనుకోండి, వాడు పాలు తాగట్లేదు అనుకుందాం, వాడికి 10 నెలలు వచ్చింది, మీరు పాల డబ్బాలు లాక్టోజన్ కొంటా ఉన్నారు, వారానికి ఒక డబ్బా తాగేస్తున్నాడు అనుకుందాం. అయితే ఒక 3 రోజులు పాలు తాగలేదు, చాలా మంచివాడురా, పాల డబ్బాలు మిగిలిపోతున్నాయి అంటాడు ఎవడైనా? ఎంత సంతోషమో, ఇటు అసలు పాలు తాగట్లేదు అని అంటారు ఎవడైనా? అనరు. ఒకరోజు పాలు తాగకపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు వీడు పాలు తాగట్లేదండి, ఎంత బాధపడిపోతారో. ల్యాక్ ఆఫ్ హంగర్ ఈజ్ ఎ డిసీజ్. డు యు గెట్ ఇట్? ల్యాక్ ఆఫ్ హంగర్ ఈజ్ ఎ డిసీజ్. ఆకలి లేకపోవటం అనేది జబ్బు. దేవుని వాక్యం అనే ఆకలి లేకపోతే, దేవుని సహవాసం అనే ఆకలి లేకపోతే, ఇక్కడ నిర్మలమైన వాక్యమును పాల వలన, దేవుని వాక్యాన్ని పాలతో పోల్చాడు, నిర్మలమైన పాలతో పోల్చాడు. ఆ పాలు తాగాలనేటువంటి ఆకలి లేకపోతే దెర్ ఈజ్ అ డిసీజ్. యువర్ డైట్ షుడ్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ డిజైర్ షుడ్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నాకు కావాలి, అది నాకు తృప్తినిస్తుంది. దాన్నే మనం ఏమంటారంటే ఆర్ క్రీడ్, ఆర్ ఫౌండేషన్. సో మొదటి పేర్ ఇండివిజువల్గా ఉండేది ఏంటంటే బర్త్ అండ్ గ్రోత్. రెండో పేరు ఏంటనంటే డిజైర్ అండ్ డయట్. సింపుల్గా అడగండి, డూ హ్యావ్ డిజైర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈజ్ యువర్ డైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే పరాన్న జీవులు అంటారు. అంటే మీకు తెలుసా పరాన్న జీవులు అంటే? చెట్టు మీద ఇంకో చెట్టు వస్తుంది, కష్టపడి ఈ చెట్టు ఇంతలా మానేసుకొని పైకి లెగిస్తే ఆ చెట్టు దాని మీద మురిసి దాని వేళ్ళన్నీ కూడా ఈ చెట్టులోకి పంపించేసి దీన్ని సారాన్నంతటిని పిండి చేసి అది తాగేస్తూ ఉంటుంది. మనలో కొంతమంది పరాన్న జీవులు అంటే ఏంటనంటే మన వేళ్ళని మన యూట్యూబ్ చుట్టూ అల్లుకుంటాయి. వాళ్ళు ఎప్పుడు యూట్యూబే చూస్తారు. పైగా ఉంటుంది సార్ యూట్యూబ్లో ప్రతిరోజు మీ వాక్యం వస్తుంది కదా, అంతా వినేస్తున్నాను అంటారు. నేను మంచివాడిని అయితే అస్సలు హ్యాపీ ఫీల్ అవ్వకూడదు. అయ్యో రోజు నేను చెప్పే మాటలు వింటున్నారా? బ్యాడ్, చాలా బ్యాడ్. ఏ సార్ ఎందుకు బ్యాడ్? అలా కాదండి, దేవుడు మీ మొహాన్ని ఒక బైబిల్ పడేశాడు కదా, మరి దాన్ని చదవాలి కదా. ఎప్పుడు ఆడియడు వండి పెట్టిందేనా తినేది? నువ్వు వండుకోవా? ఎప్పుడు ఆడియడితో చెప్పిందేనా నువ్వు వినేది? డైరెక్ట్గా దేవుడితో కూర్చోవా? మనకు రాదు సార్, ఎప్పటికీ రాదు మనకు. మనకేమన్నా పుట్టుకతోనే వచ్చిందా? బయట నుంచి ఏమన్నా ఊడిపడ్డానా? లేదు కదా. నేర్చుకోవాలి. ఇండివిజువల్లీ వీ నీడ్ టు గ్రో, ఇండివిజువల్లీ వీ నీడ్ టు హ్యావ్ ద డయట్. ఎప్పుడు హోటల్ తిండి అయితే కనుక ఎసిడిటీ వస్తుంది. ఎప్పుడు యూట్యూబ్ మీద పడితే, ఎప్పుడు ఒక పాస్టర్ మీద పడితే, ఎప్పుడు ఒక స్పీకర్ మీద పడితే ఇలాగే అవుతుంది. అందుకే వేరే వాళ్ళు చెప్పింది ఏనండి, మా లాంటి వాళ్ళు బతకాలి కదా ఏనండి, కానీ మరీ మా మీద పడిపోవద్దు. మీరు కూడా నేర్చుకోండి. గాడ్ వాంట్స్. ఎందుకు చెప్పమంట, దేవుడికి ప్రతిసారి ఉండేటువంటి కోరిక ఏంటి తెలుసా?
ఎప్పుడు ఆడితో ఈడితో చెప్పింది నువ్వు వినేది. నీతో మాట్లాడాలందా నీకు మాట్లాడాలందా? ఐ వాంట్ టు టాక్ టు యూ. వాళ్ళతో చెప్పలేని నీతో చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి, వాళ్ళతో షేర్ చేసుకోవాలని నీతో షేర్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. దాట్స్ కాల్డ్ డిజైర్ అండ్ డైట్. సో ఇది రెండవ పేరుగా మనం చూస్తున్నాం. ఇక మూడోది, నా మెయిన్ అంశం 4th verse నుంచి స్టార్ట్ అవుద్ది, అందుకని క్విక్గా వెళ్ళిపోతున్నాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోష మాటలను మాని. గుర్తుపెట్టుకోండి, పిల్లలు అప్పుడప్పుడు మట్టి తింటారు. చిన్నపిల్లలు మట్టి తింటూ ఉంటారు. పిల్లలు అప్పుడప్పుడు గోడని నాకేస్తూ ఉంటారు. ఎందుకు నాకేస్తారు తెలుసా? కాల్షియం తక్కువైంది కాబట్టి. ఎందుకు మట్టి తింటారు తెలుసా? కడుపులో పురుగులు ఉన్నాయి కాబట్టి. వాడిని మట్టి తినొద్దురా, నోరు మూస్తే పని అవదు, లోన పురుగులు చంపేస్తే పని అవుద్ది. వాడి గోడ నాకొద్దురా అంటే పని అవదు, కడుపులో కాల్షియం పడేస్తే పని అవుద్ది. మనకి చెదారం చూడాలని, వినాలని, అనుభవించాలి అనే తపన వస్తుందంటే తేడా ఏంటి తెలుసా? లోన పురుగులు చేరాయి. ఆ పురుగుల్ని ఎలిమినేట్ చేయాలి. పురుగుల్ని ఎలా ఎలిమినేట్ చేస్తాం తెలుసా? కాల్షియం వేసుకుంటే సున్నం తింటం మానేస్తాం. పురుగుల మందు కనుక లోనకి వేసుకుంటే కనుక చక్కగా అన్నం తింటాం. అదేవిధంగా యెహోవా దయాళుడని రుచి చూచిన ఎడల ఎలిమినేషన్ స్టార్ట్ అవుద్ది. ఎంత బాగుందో చూడండి. ఏమి ఎలిమినేట్ చేస్తాం? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఎక్స్పీరియన్స్ అండ్ ఎలిమినేషన్, 3 పేర్లు చెప్పానండి. ఒకటి పుట్టడం, పెరగటం, బర్త్ అండ్ గ్రోత్. రెండోది కోరిక, ఆహారం, డిజైర్ అండ్ డర్ట్. మూడోది అనుభవం, వదిలిపెట్టాల్సింది, ఎక్స్పీరియన్స్ అండ్ ఎలిమినేషన్. బేసిక్గా అయిపోయింది కదండి, మొదటి 3 వచనాలు ఇది. ఇప్పుడు మనం మెయిన్ ఇష్యూలోకి వస్తున్నాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ చర్చ్? ఈ సంఘం ఏంటి? ఈ సంఘంలో ఉండే వాళ్ళకు ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు తెలిసిపోయినాయి. వాళ్ళు క్రీస్తులో పుట్టినవాళ్ళు, దేవుని వాక్యంలో ఎదిగేవాళ్ళు, దేవుని వాక్యం అంటే తృష్ణ ఉన్నవాళ్ళు, దేవుని వాక్యాన్ని పాలులాగా తాగేవాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి దయాళుడు అని రుచిచేవాళ్ళు, దుష్టత్వాన్ని, కల్మషాన్ని వదిలిపెట్టుకునేవాళ్ళు. బాగున్నాయి 6 క్యారెక్టర్స్. ఇప్పుడు చూద్దాం. మనుష్యుల చేత విసర్జించబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇందులో పేతురు భక్తుడు ఈ మాటలు చెప్పేటప్పుడు నేను అనుకుంటాను, ఈ మాటలు యాక్చువల్గా సిల్వానస్ కోట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పేతురికి గ్రీక్లో రాయటం రాదు పాపం. కాబట్టి పక్కన ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాడు. ఎవరంటే సిల్వానాకి చెప్తూ ఉంటుంటాడు. చెప్తూ ఉండి కొద్దిసేపు సైలెంట్గా అయిపోతాడు. అన్న పేతురన్న ఏంటి సైలెంట్గా అయిపోయావు? లేదా ఓ విషయం గుర్తొచ్చిందా నాకు. ఏంటన్నా? ఏం లేదా, ఇప్పటికీ దగ్గర 35 ఏళ్ల క్రితం జరిగింది ఈ విషయం. హెర్మోను కొండ ఆ కింద ఉంటుందే, అక్కడ ఉన్నాము, కైసరి అనే ప్రాంతంలో ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి యేసయ్య మమ్మల్ని పిలిచాడయా. పిలిచి శిష్యులందరిని కూర్చోబెట్టుకొని ఓ విచిత్రమైన ప్రశ్న అడిగాడు. ఎప్పుడు అడగలే ఆయన ఆ ప్రశ్న. ఏమడిగాడయా? ఏమడిగాడంటే, ఏమనుకుంటున్నారా నన్ను, నా గురించి అందరూ అని అడిగాడు. అడిగితే మా వాళ్ళు అందరూ ఒక్కొక్కటి ఒక జవాబు చెప్పేశారు. అయ్యా నువ్వు ఇర్మియా లాంటి వాడివి, నువ్వు అది ఏలియా లాంటి వాడివి, అది అంతకు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వస్తే ఈ యేసయ్య లేడా, స్ట్రైట్గా నా మొహానికి చూశాడా. నాకు కొంచెం భయం వేసింది. చూసి అయ్యా పేతురు నువ్వేమనుకుంటున్నావా అన్నాడు. ఇంతమంది ఇలా చెప్పిన తర్వాత నాకు ఏం చెప్పాలో అర్థం కాక, ఏంటో నాకు తెలియక టక్మని ఒక మాట చెప్పా. ఏమన్నా తెలుసా? నువ్వు దేవుని కుమారుడివయ్యా, మీ ఎదురు చూస్తున్న మెస్సేవయ్యా అని అన్నా. అనగానే యేసయ్య ఏం చేశాడు తెలుసా? నా భుజం మీద తట్టి, నన్నేదో మెచ్చుకుంటాను అనుకున్నాను, భుజం మీద తట్టి నువ్వు చెప్పింది కాదులే, దేవుడు చెప్పించాడులే నీతో అన్నాడు. ఈ గాలి తీసేసినట్టు అయిపోయింది నాకు. నిజం అర్థమైందా? అన్న తర్వాత అప్పుడు ఆయన ఒక మాట అన్నాడయా. ఏమన్నాడు తెలుసా? ఈ బండ మీద నేను నా మందిరాన్ని కడతాను అని అన్నాడయా. అసలు ఆ మూమెంటు ఒకలాగా వణుకులాగా వచ్చింది నాకు. ఈ బండ మీద నేను మందిరాన్ని కడతాను అని అన్నాడు. నాకేదో గొప్ప ఫీలింగ్ వచ్చి
ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? నన్ను పట్టుకుంటారు, నన్ను ఎరగబోతారు, నన్ను రోడ్డు మీద ఈడ్చుకెళ్తారు, నన్ను చంపుతారు అంటే గొప్ప ఫీలింగ్ అయితే కుదరదు అని అంటే, ఇంతకుముందు నన్ను భుజం మీద కొట్టి నువ్వు కథర్ నాకు తండ్రి చెప్పాడు అన్నాడే, రే సాతానానికి బో అన్నాడు. వెంటనే పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇందాక మెచ్చుకున్నాడు, ఇప్పుడేమో డైరెక్ట్గా అందరి ఎదురుగా సాతానానికి పో అన్నాడు. అయితే ఆ తర్వాత అర్థమైందే ఆయన చెప్పేది ఏంటో నాకు. ఏంటి సార్ చెప్పేదంటే, ఆయన మందిరం ఆయన కట్టుకుంటాడు, ఏ మందిరం అయినా కట్టాలంటే దానికి ఒక పునాది ఉండాలి కదా, పునాది ప్రాముఖ్యం కదా. ఆ పునాది రాయి నేనన్నాడే, నేను అని అంటే పేతురు కాదు, యేసయ్య. కొంతమంది పాపం పేతురు అనుకొని మందిరాలు కట్టేశారు. నేను కాదా బాబు, ఆ రాయి ఆయనే. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నేను చెప్పిన సన్నివేశం అంతా మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 నుంచి 20 దాకా ఉంటుంది. ఆ మూల రాయి యేసుక్రీస్తే. ఆ మూలరాయి యేసుక్రీస్తు అనే మూలరాయి మీద కట్టబడింది ఆ మందిరం. ఆ మందిరాన్ని కట్టేది యేసయ్యే, ఆ మందిరానికి మూలరాయి యేసయ్యే అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మూలరాయి, కార్నర్ స్టోన్, ఈ మాట అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వాడతారు? యేసు ప్రభువుకి అది ఎలా వర్తిస్తుంది? కొత్తగా ఉపయోగించిన పదమా? ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఇంత శుద్ధి మనకు అవసరమా? ఇంత థియాలజీ మనకు అవసరమా అని అనుకుంటారేమో. క్లారిటీ ఇచ్చేద్దామని నా ఉద్దేశం. ఇప్పుడు మనకి తెలిసినటువంటి ముఖ్యమైనది ఏంటంటే, ఏదైనా బిల్డింగ్ కడుతుంటే ముందు మొదట రాయేసి అక్కడి నుంచి కట్టుకుంటూ వస్తారు. దాన్ని ఫౌండేషన్ స్టోన్ అంటారు. ఇది మనకు తెలుసు. అదే పదాన్ని ఇంకో దానికి కూడా ఉపయోగిస్తారు. ఎలాగంటే, 2 గోడలు కడతా ఉన్నప్పుడు ఈ 2 గోడల్ని పడిపోకుండా ఉండాలంటే మధ్యలో ఒక రాయిని పెడతారు. అదంటే ఈ 2 రాళ్ళని కలిపేది. దాన్ని ఇంటర్లాకింగ్ స్టోన్ అంటారు, దాన్ని కూడా కార్నర్ స్టోన్ అంటారు. మూడవది ఉన్నది ఏంటనంటే, త్రిభుజాకారంలో బిల్డింగ్ కడితే, అంటే మనకి పిరమిడ్లు కడితే ఆ 3 కార్నర్స్ని కలిపే రాయి పైన ఒకటి పెడతారు, దాన్ని కూడా కార్నర్ స్టోన్ అంటారు. ఇక మూడవది ఒకటి ఉంది. ఈ మూడింటిని కార్నర్ స్టోన్ అంటే, ఒక్కదాన్ని మాత్రం తలరాయి అంటారు. అంటే తలకాయ కోసుకొని కొట్టుకునే రాయి కాదు, ఇంగ్లీష్లో క్యాప్ స్టోన్ అంటారు. ఈ తలరాయి అంటే ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు ఎవరు కట్టట్లేదులేండి, పూర్వకాలంలో కట్టించేవాడు. గోతిక్ కన్స్ట్రక్షన్, ఇది కూడా గోతిక్ కన్స్ట్రక్షన్. ఈ చర్చ్, ఈ గోతిక్ కన్స్ట్రక్షన్లో మీరు చూడండి, ఆ చర్చ్ మనకి ఆర్చ్ లాగా ఉంటుంది చూసారా? ఆర్చ్ ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు. ఆర్చ్ లాగా అప్పట్లో కాంక్రీట్ వేయడానికి లేదు, సిమెంట్తో కట్టేవాళ్ళు కాదు. ఈ చర్చ్ సున్నంతో కట్టారు. ఈ చర్చ్ సున్నంతో కట్టినప్పుడు ఆ ఆర్చి కట్టేటప్పుడు అర్థమైందా, వాళ్ళు కలిపేటువంటి సున్నంలో 2 పదార్థాలు కలుపుతారు. మీకు ఈ కూడా కలుపుతారా అనుకోవచ్చు. 3 పదార్థాలు పర్టికులర్గా ఏమేమి కలుపుతారు చెప్తాను. ఒకటి బెల్లం నీళ్ళు కలుపుతారు. బెల్లం నీళ్ళు దాంట్లోనా కలుపుతారు. రెండోది కోడిగుడ్డు తెలసన వాడతారు. కోడిగుడ్డు తెలసన వాడతారు, అందుకే చాలా సాఫ్ట్గా ఉంటుంది అది. మూడోది కరక్కాయ నీళ్ళు పోస్తారు. అవి పెట్టి ఆ ఆర్చిని కడతారు. మీ చర్చ ప్రతిరోజు వచ్చేదే అది పరిస్థితి. ఆ ఆర్చలు కట్టి అది చేస్తాను. అయితే దీంట్లో ప్రాముఖ్యమైనది ఉంది ఏంటి తెలుసా? ఈ షేప్లో ఆర్చ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉపయోగించే రాయి ఉంటుందే, దాన్ని క్యాప్ స్టోన్ అంటారు. ఆ క్యాప్ స్టోన్ మీద మిగిలినన్ని రాళ్ళు కట్టుకుంటూ వస్తారు అన్నమాట. ఆ క్యాప్ స్టోన్ చాలా ప్రాముఖ్యమైనది. అయితే పాత నిబంధనలో పలుమార్లు చెప్పింది, ఇక్కడ పేతురు భక్తుడు యేసు ప్రభు గురించి చెప్పింది ఒకటే. ఏంటి తెలుసా? కింద మూలరాయి ఆయనే, పైన తలరాయి కూడా ఆయనే. అర్థమైందండి? కార్నర్ స్టోన్ ఆయనే, క్యాప్ స్టోన్ ఆయనే. ఆయన మీదే బిల్డింగ్ అంతా కట్టేది, బిల్డింగ్ అంతా నిలబడేది ఆయన బట్టే. సూపర్ కదండి? కార్నర్ స్టోన్, క్యాప్ స్టోన్.